ఏమైంది? అంతా బానే ఉందా? ఏంటి? రోహన్కి హెచ్ఐవి పాజిటివా? నిన్నే కదా అతన్ని కలిసింది. బాగానే ఉన్నాడు కదా. నువ్వు నోర్మి, కంగారు పడకు. మనం ఫిట్గానే ఉన్నాం. మనకి హెచ్ఐవి ఏంటి? ఏమీ రాదు. ప్రాజెక్టా కూలీ, కమాన్. హాయ్ మ్యామ్, బిగ్ ఫ్యాన్. మీరెంత స్మార్ట్గా ఫిట్గా ఉన్నారు. మీ వీడియోలు చూడటం మాకెంత నచ్చుతుందో. కానీ మీ మాటలు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. హెచ్ఐవి ప్రమాదం ఎవరికైనా ఉండొచ్చు, ముఖ్యంగా మిస్ఇన్ఫార్మ్డ్గా ఉండేవారికి. హెచ్ఐవి, అన్ప్రొటెక్టెడ్ సెక్స్, యూజ్డ్ నీడిల్స్, సిరింజెస్, టాటూయింగ్, పాజిటివ్ తల్లి నుంచి బిడ్డకు మరియు ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల కూడా సంక్రమించొచ్చు. అలాగే అత్యంత ఇంపార్టెంట్ విషయం, ఒక హెల్దీ లుకింగ్ వ్యక్తికి కూడా హెచ్ఐవి సంభవించొచ్చు. స్మార్ట్నెస్ కేవలం లుక్స్ ద్వారా రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. వావ్, ఈరోజు రియల్ స్మార్ట్నెస్ అర్థమైంది. ఒకవేళ మీరు ఈ కారణాల్లో ఏవి మీకు తారసపడినా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్య కేంద్రాన్ని వెంటనే సంప్రదించండి. హెచ్ఐవి భయం ఎప్పుడు తొలగుతుందంటే మనల్ని మనం అవగాహన లోపం అనే వైరస్ నుంచి కాపాడుకున్నప్పుడు. బీ అవేర్, బీ స్మార్ట్.